మీరు ఏదైనా పని మీద బయలుదేరుతున్నారనుకోండి, అప్పుడు మీకు అవసరం ఎదురైతే అంత దుశ్శకునము ఏదైనా వచ్చిందనుకోండి, పిల్లి కానీ ఇంకేదైనా కానీ ఎర్ర కారు కానీ జుట్టు విరోసుకొని ఇలాగా ఏదైనా అపశకనం అనిపించింది అనుకోండి, వెంటనే వెనక్కు వచ్చేసేసి ఆ పని అలాగే వెళ్ళిపోకుండా ఇంట్లోకి వచ్చేసేసి పాదరక్షాలు చేసుకొని భగవంతుడి గదిలోకి వెళ్ళి భగవంతుడికి ధ్యానించుకొని మనసులో ధ్యానించుకొంతసేపు కూర్చొని ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొని తిరిగి ఆ ప్రయత్నం చేయడానికి బయలుదేరండి. అలా చేయడం వల్ల మీకు అక్కడ వెళ్ళిన పనులలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయి. ఈ విషయాన్ని తప్పకుండా గమనించండి. ముఖ్యంగా ఎర్ర కారు కానీ, జుట్టు విరబోసుకున్నవాడు కానీ, పిల్లి కానీ, కట్టెల మోపు కానీ, ఇలాగ ఏవైనా ఇవన్నీ అవసరాల కింద బొబ్బులు కానీ ఇలా అవసరాల కింద వస్తాయి. లేదా ఎవరన్నా పలకరించినా సరే పలకరించకుండా ఉండాలి వెళ్ళే